ఈరోజు కాకినాడలో వాతావరణం అంతా చిన్న మబ్బుగా ఉంది. టైం 9 దాటుతుంది, 9 అయింది సరిగ్గాను. సో ఇలా చూస్తే కనుక వాతావరణం అంతా చిన్న మబ్బుగా ఉంది. అయినా మనం ముందుకు వెళ్దాం. ఈ టైం మనం వెళ్ళి చూసి రావచ్చు. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. కోరింగా మడ్ ఫారెస్ట్ అంటే కోరింగా మడ అడవులు. అక్కడికి వెళ్ళాక మిగిలిందంతా చూతిరిగాను. ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఎక్కడ ఉందంటే, ఇది కరెక్ట్గా కాకినాడ నుంచి రేవ్ కన్నా ముందు ఇలా కాకినాడ నుంచి ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ హనుమంతుడి గుడి ఉంది, జయ హనుమాన్. లోపలికి వెళ్ళడానికి మనం ఎలా వెళ్తాం? ఇక్కడ ఆటో అడుగుదాము, చూద్దాం. దాళవ పంట మధ్యలో చేపల చెరువు. ఇది మడ్ ఫారెస్ట్ అంటే ఇలా పేరుకి తగ్గట్టుగానే బురద అన్నమాట. అంటే ఈ సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో, ఈ బ్యాక్ వాటర్స్ వల్ల ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా తడి ఉంటుంది. ఈ తడి ఉన్నప్పుడు ఈ తడిని తట్టుకుని ఎక్కువగా నీరుని తట్టుకుని నిలబడే చెట్లు అవి అడవుల్లో ఇక్కడ ఇలా అడవిలో పెరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి ఇక్కడ కోత అంటే ఈ సముద్రం వచ్చినప్పుడు ఇది చేసుకొస్తే కనుక ఈ మట్టి అది కొట్టుకుపోకుండా ఈ చెట్లు ఆపుతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అని ప్రభుత్వం కూడా ఇప్పుడు మాడ అడవులను పెంచడానికి తగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా లోపలికి వెళ్ళడానికి వీలుగా మనకి ఇక్కడ ఒక చిన్న ఒకటి ఉంది. అంటే ఇక్కడ జనాలు కూర్చోడానికి కానీ దీనికి కానీ ఇది ఉంటుంది అనమాట. ఈ పక్క నుంచి ఇలా మనం నడిచి వెళ్ళిపోవచ్చు. ఇది ఒక చిన్న రెస్టారెంట్ ఉంది ఇక్కడ. కూర్చొని ఎవరైనా తినడానికి వాటి కోసం. చూడండి, ఈ మడ అడవులను ఆనుకుని పక్షులు, కొన్ని రకాలైనటువంటి చేపలు ఇవన్నీ కూడా ఇక్కడ ఆవాసం పొందుతాయి. చూడండి ఎంత బాగుందో. కిచకిచమని పక్షి కోత. ఇక్కడ గిరిజన సహకార సంస్థ వారు వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా ఇక్కడ అమ్ముతున్నారు. కాకపోతే ఇప్పుడు వేళ ఆదివారం అవడం వల్ల క్లోజ్ చేసినట్టున్నారు దీన్ని. ఇక్కడ ప్రభుత్వం వారు జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ కూడా కట్టారు. ఇదంతా అడవి పక్కన. ఇక్కడి నుంచి చిన్నదిలాగా పాత్ వే ఒకటి పెట్టారనమాట. చూడండి, శుభ్రం చేస్తున్నారు బాగా. ఇక్కడ ఒక 3D మూవీ థియేటర్ ఒకటి ఉంది, స్టార్ ఏసీ అని. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఇది 3D థియేటర్ అన్నమాట. నేను ఇలా ముందుకు వెళ్తున్నాను. నా బ్యాక్ వ్యూ ఎలా ఉంది చూసారు కదా. ఇదంతా అడవి. ఇది జస్ట్ ఎడ్జ్ నుంచి మనం బయటకు వస్తున్నది అనమాట. ఇది లోపలికి వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అది కూడా ఉంది. చూసి బోటింగ్ కూడా ఉంటుంది లోపల. అన్నీ ఎంజాయ్ చేద్దాం. దీని ఓపెనింగ్ టైమింగ్స్ 9 AM to 5 AM. ఎంట్రన్స్ టికెట్ 4:15 దాకా ఇస్తారట. బోటింగ్ టికెట్స్ 4:30 దాకా ఇస్తారట. తర్వాత స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ నాట్ అలౌడ్. ప్లాస్టిక్ కూడా నాట్ అలౌడ్. ఓకే, ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఐ లవ్ కోరింగా ఇది పెట్టారు. ఇక్కడ ఫోటోలు అవి కూడా అట్రాక్టివ్గా కనిపించడం కోసం అని చెప్పేసి అని పెట్టారు. ఇక్కడ లోపల ఏంటంటే ఇది బార్ టైల్డ్ గాడ్విట్ ఇలాంటి పక్షులు ఉంటాయి. ఇక్కడ ఇందులో దాదాపు ఒక 11 రకాలైనటువంటి అడవులు వృక్ష జాతులు ఉన్నాయి. అలాగే ఒక 11 రకాలైనటువంటి నీటిలో తిరిగి నివసించే జంతువులు లాంటివి కూడా ఉన్నాయి. పెద్దలకి 50 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు. ఫోటో షూటింగ్ అయితే 3000. మామూలు దీనికి అయితే ఉండకపోవచ్చు.
సో ఇక్కడ కోరింగా నేచర్ షాప్ అని చెప్పేసి అన్నీ పెట్టి కొన్ని వస్తువులు ఏవో ప్రత్యేకంగా అమ్ముతున్నారు. చూద్దాం ఎలా వెళ్ళాలి అనేది. బోర్డు వాచ్ టవరు, తర్వాత టాయిలెట్స్, క్యాఫ్టేరియా. ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. ఇలా రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 173 years ఓల్డ్, 173 సంవత్సరాల పూర్వం లైట్ హౌస్ ఏదైతే ఉందో, అంటే బ్రిటిషర్స్ కట్టింది. 1845లో కట్టారు వాళ్ళు. ఈ 1845లో కట్టింది. దాన్ని ఇప్పుడు వదిలేశారు. అది కూడా ఇక్కడ మనం బోటింగ్లో చూడొచ్చు. చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ నేచర్ ఎలా ఉందో. ఈ కింద తడి అది కనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళిన కొద్ది ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ అందంగా 2 బళ్ళు, అంటే ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ ఏరియాలో వ్యవసాయం ఎక్కువ కనుక ఇక్కడ కట్టి బళ్ళు, వాటి వాతావరణం అంతటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. దగ్గరికి వెళ్ళాక ఇంకా మిగిలి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా 2 ఎడ్ల బళ్ళు కొంచెం ఇలాగ ముందుకి ఎత్తుంటాయన్నమాట. మిగిలిన చోట్ల అన్నీ అలా ఉండవు. కానీ ఎద్దులను కూడా చూడండి ఎంత అందంగా తిప్పి పెట్టారు వీళ్ళు. బాగుంది కదా, చాలా బాగున్నాయి. ఇలా కొంచెం దూరం ముందుకు వచ్చాం కదా, ఇలా లోపలికి. ఇక్కడ నుంచి కుడిపక్కే తిరగాలి. తిరిగితే ఇదే తోవ అలా మొత్తం ఏంటంటే వాచ్ టవరు, బోటింగ్ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ అయిపోతుంది. ఇటుపక్క చిన్న దీనికిలా కట్టారు. ఇవేంటో ఇలాంటి వాటిలన్నింటినీ కొంచెం పాస్ చేసి చదువుకుంటుండండి. ఇది మనం వెళ్ళి తోవ. సరదాగా కొంతమంది చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఆదివారం కదా వస్తున్నారు. ఇక్కడ వేల్ షార్క్ లాంటివి కూడా ఉంటాయట ఇలాంటి దీంట్లో. సో దిస్ ఈజ్ ద రూట్ వేర్ వీఆర్ మూవింగ్ నౌ. ఇది చిన్నది గ్లాస్ బ్రిడ్జి. ఇక్కడ ఈ మడ్ దాటడానికి వీలుగా పెట్టారు, బాగుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ దాటి కొంచెం కుడిపక్క తిరిగాము. తిరిగితే కనుక చూసారా, ఇటు ఇటు ఇదంతా కూడా మొత్తం అడవి, మధ్యలో చిన్న దారి. ఇక్కడ బోర్డు వాక్ ఒకటి పెట్టారు. ఈ బోర్డు వాక్ అంటే ఇదనమాట, సరదాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇది మొత్తం త్రూ అవుట్ ఈ మడ అడవులు మొత్తం మనకు కవర్ చేస్తుంది అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. సో మధ్యలో కోతులు ఉంటాయి, జాగ్రత్త అని చెప్తున్నారు అక్కడ బోర్డులో. ఈ బ్రిడ్జ్ మంచి అనుభూతిని ఇస్తుంది సరదాగా అలా ఒకళ్ళు నడుస్తూ వెళ్తుంటే. భావుకులు ఎవరైనా ఉంటే ఇలాంటి చోటకు వచ్చి ప్రశాంతంగా చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆలోచిస్తే కనుక మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సో ఇది నడి ఊడ్చు పక్షి. ఇది ఈ నది ఏం ఊడుస్తుందో మరి. ఇది గోధుమ తల గౌరకాకి. ఇది తెల్ల బొర్ర నీటి కోడి. చూడండి ఎంత బాగుంది అలాగా. అక్కడక్కడ చిన్న చిన్నగాను ఈ కింద నుండి ఈ వుడ్ ప్లేట్స్ కొంచెం కదులుతున్నట్టున్నాయి. కొంచెం జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు చూసుకుని అడిగేసుకోండి. ఇప్పుడు నీరు లేదు, కానీ ఇక్కడ కొంచెం పోటు వచ్చినప్పుడు బాగా ఏం చేస్తుందంటే ఇదంతా కూడా నీరు వచ్చేస్తుంది అనమాట. అందువల్లే ఆ తడి బురద ఆరట్లేదు. ఈ చెట్లు చూసారు దాదాపు అన్నీ ఒకేలా ఉన్నాయి. కొన్ని రకాల చెట్లు మాత్రం ఈ నీళ్ళల్లో ఈ నీటి వాతావరణంలో ఈ బురదలో కానీ నీటిని తట్టుకుని నిలబడడం కానీ జరుగుతుంది. చూడండి ఎంత అందంగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది కదా. అది చూద్దామని చెప్పేసి అని ఇంత దూరం నుంచి మనం విశాఖపట్నం నుంచి బయలుదేరి వచ్చాను నేను. ఇది వాళ్ళు చెప్పినట్టుగానే దారిలో చూసారా, అక్కడి నుంచి వానరాలు వచ్చిన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు వాళ్ళు. చూడండి అలా చూస్తున్నాయి. ఇక్కడ ఏమన్నా దొరికితే వేసేద్దామని చెప్పేసి అని. ఇటు చూసారా, 4 పక్కల వెళ్ళడానికి తో ఉంది. అన్ని పక్కల వెళ్ళొచ్చు అనమాట. వైజాగ్ నుంచి ఒక వ్లాగరు సంజువేక్71 ఇన్స్టాగ్రామ్. సరిగ్గా చెప్పు. సంజువేక్71. ఓకే, దీనికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతను కూడా నేచర్ లవర్ లాగే ఉన్నాడు, జుట్టు అది బాగా పెంచి. మనం మెల్లిగా ఇలా బోటింగ్ పాయింట్ దగ్గరికి వస్తున్నాము. కుర్రలు అందరూ మంచి హుషారుగా ఉన్నారు. సో నాకు కూడా వీడియో తీయడానికి ఒకళ్ళు ఏదైనా దొరుకుతారేమో ఇందులో.
ఇక్కడ బ్యూటిఫుల్ బోటింగ్ పాయింట్కి మనం ముందు వెళ్ళబోతున్నాం అనమాట. చూడండి, ఇలా దగ్గరలోకి వెళ్తే మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఇంకా బాగుంటుంది. నాకు కనిపిస్తుంది కానీ ఆల్ రోడ్స్ లీడ్స్ టు వన్ ప్లేస్ అన్నట్టుగా ఇక్కడ ఈ చుట్టూ ఎక్కడ ఏ బ్రిడ్జ్లో ఎటుపక్క నుంచి వచ్చినా అక్కడికి ఏంటంటే ఈ బోటింగ్ పాయింట్ దగ్గరికి తీసుకుని వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఈ వాటర్ చూసారా, ఇదంతా బ్యాక్ వాటర్ అన్నమాట. ఇది పూర్తిగా మన పోర్ట్ వచ్చినప్పుడు, అంటే సముద్రం పోర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నీళ్ళన్నీ ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇదంతా ఉప్పు నీరు కదా, ఇటు నుంచి ఇలా వస్తూ ఉంటుంది. ఇది ఇటు నుంచి వస్తున్న ఈ నీరు, ఉప్పు నీరు ఏమవుతుందంటే అటు పోర్ట్ కారణంగా ఇటు నుంచి వచ్చే సముద్రంలోంచి బాగా ఫుల్గా ఫోర్స్గా బయటకు వస్తుంది. సో ఇక్కడ ఆగిపోతాయి. ఆగిపోయింది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెషర్ డెవలప్ అయిన ప్రెషర్ అంతా ఇక్కడ చుట్టుపక్కల ఈ దీంట్లోకి వస్తాయన్నమాట. ఈ నీరే ఈ చెట్లకి జీవాధారం. ఈరోజు ఆదివారం అవడంతో చాలామంది వచ్చారు, చూడడానికి బాగుంది. సరే, బోటింగ్కి వెళ్తే ఇంకా ఫుల్ వాటర్ ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇక్కడ చిన్నదిలా వెయిట్ చేయడం కోసం అని చెప్పేసి అని జనాల కోసం చిన్న పార్క్ లాంటితో కట్టారు. కూర్చోడానికి పిల్లల ఎక్కువ గోల్ చేయకుండా చిన్న బొమ్మలు అవి అన్నమాట. ఫెర్రీ బోట్ మన కోసం రెడీగా ఉంది. అది బోట్ కనిపిస్తున్నది, బాగుంది కదా. మనం స్పీడ్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఇదిగో ఇలాగ చూసారు, ఇప్పుడు వాటర్ పెరిగిందనమాట ఇక్కడ. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన నీరు ఇందులోకి వచ్చి ఇది బాగా పెరిగితే ఆటోమేటిక్గా మనకి తెలిసినట్టు స్పీడ్ బోట్ రన్ అవుతుంది. అది పోర్ట్ వచ్చినప్పుడు మాత్రమే స్పీడ్ బోట్ రన్ అవుతుందట. అది చెప్పిన విషయం అనమాట. అందుకోసం వెయిటింగ్ మనం. ఇక్కడ ఒక చిన్న వాచ్ టవర్ కూడా ఉంది ఇలాగా చూడడానికి.
ఇక్కడి నుంచి సముద్రాన్ని దగ్గరగా చూడొచ్చు అనమాట. ఇది చూస్తే ఏంటంటే ఇలా చూస్తే ఇదంతా కూడా మంచి దేని కింద సీనరీ ఫుల్. అలాగే ఇక్కడ మొక్కలు చూడండి. దీని దగ్గరికి వచ్చేసరికి వాటర్ ఎక్కువగా నిలబెట్టుకునే ఆకులతో ఉన్న మొక్కలు కూడా ఇక్కడ ఈ ఎడ్జిల్లో ఉన్నాయి, చెట్లు కాకుండా. ఇలా మొత్తం ఇది చేసి తిరిగితే కనుక ఇదంతా కూడా ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ ఆకులన్నింటినీ జాగ్రత్తగా కానీ గమనిస్తే మనం ఈ ఆకు ఏదైనా సరే దళసరిగా ఉందన్నమాట. కొంచెం నీరు ఎక్కువ నిలబెట్టుకోవడానికి అవసరమైతే చూడండి. నెక్స్ట్ బోటింగ్లోనే తీస్తాను వీడియో. ఇది నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్. నీళ్ళలోంచి ఏం చేస్తుందంటే చేపల్ని వాటిని పట్టుకుని బతుకుతుంటుంది. ఇదే చోట ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇవి. చూడండి, స్పీడ్ బోట్ వస్తుంది ఇక్కడ ఇలాగా. ఇదైతే కనుక 500, 300 అలా ఉందట టికెట్. చూడండి, మంచి కటింగ్లో వేస్తున్న డ్రైవర్. మంచి హుషారుగా ఉంటుంది అన్నమాట ఇందులో ఎక్కాలి అంటే. అది సంగతి. అదిగా చూడండి, అదిగా చూసారా. ఈ థ్రిల్ కోసం అని చెప్పేసి అని అందరూ ఇది ఎక్కుదామని చెప్పి కోరుకుంటారు. చూడండి, అదిగా ఇవి ఈ బోట్లన్నీ మామూలుగా చేపలు పట్టుకోవడానికి సముద్రంలోనే ఇలా తడిలో పడతారనమాట. దగ్గర ఇలాంటి వాళ్ళంతా దాంట్లో చిన్న మిషన్ ఉంటుంది. అలా బాగుంది కదా. ఇక్కడ ఈ బోట్ విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 500 రూపీస్ టికెట్ తోటి ఉంటుంది. దాన్ని వెంటనే ప్రమోట్ చేయడానికి ఇష్టపడట్లేదు. మనం చెప్తున్నా కానీ గౌకుని ఏంటంటే పక్క వాళ్ళు ఎవరికి కూడా చెప్పడానికి వీలు లేకున్నారు. సో స్పీడ్ బోట్లో మనకి ఏంటంటే 250 రూపాయల టికెట్. అంటే నలుగురు వెళ్తారు, 1000 రూపాయలు. ఆర్ అదర్వైజ్ 300 రూపీస్ ఒకటి ఉంటుంది, అంటే 1200 రూపీస్ టోటల్ బోట్. అలాగే 500 రూపీస్ ఒకటి ఉంది, అదేంటంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకెళ్తారు అనమాట. సో దానికోసం అని చెప్పి చూశాను, కానీ అల్టిమేట్గా ఇది అవ్వలేదు. డిసైడ్ అయిపోయాను, ఈ 100 రూపాయలు ఈ బోట్లో అని పెద్ద బోట్లో వెళ్ళి వచ్చేద్దాం, వెళ్ళి ఆ తర్వాత బయలుదేరుదామని చెప్పి. అట్ లాస్ట్ దీంట్లోకి వచ్చాము, పెద్ద బోట్కి 24 సీట్లకి. ఇంక తప్పక దీనికోసం వెయిట్ చేసి స్పీడ్ బోట్లో మనకి ఎవరో దొరకలేదు. గట్టిగా పట్టుకోండి. చూడండి, మెల్లిగా మన బోటు బయలుదేరింది. ఇలా వెనక్కి తిరుగుతున్నాడు అనమాట మెల్లిగా. అదే మీకు చూపిస్తుంది. ఎదురుకుండా అక్కడికి తీస్తే అవదలేండి మనకి. దీంట్లో స్పీడ్ బోట్ వెళ్తుంది అలా హుషారుగా. నిలబడకూడదు ఇందులో బోట్లు, అందుకోసం వెలుగులు వెళ్తుంది. స్పీడ్ బోట్ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు అమ్మని వెళ్ళిపోతారు. స్పీడ్ బోట్ వెళ్ళిపోతుంది, మనమేమో మెల్లిగా వెళ్ళాలి. మన ముందు స్పీడ్ బోట్ వెళ్ళిపోతాం తిరిగి. మనం దీంట్లో ఉన్నాం అనమాట, 24 దాంట్లో. వెనకాల చూసారు బోట్లో ఎంతమంది జనాలు కానీ అందరూ ఎక్కి చేసుకొచ్చి మూవ్ అవుతుంది. ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తుంటే చూసారా, ఇది ఇరుపక్కల చెట్లు, మధ్యలో నీరు. అది అలా చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది స్వయంగా వండి చూసేవాడు. పిల్లలు చూడండి వాళ్ళిద్దరూ వచ్చి ఫోటోలు తీసుకుంటారు. అంటే
సీనరీ చాలా బాగుంది. ఇలా వెళ్తుంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఇదిగో ఇలా కనిపిస్తుంది, కెమెరాలో కనిపిస్తలేదు కానీ ఎలా నిలబడి ఇదరా కొంగాలు పెద్ద సైజ్. ఇందాక అక్కడ చూపించింది పిల్లి అన్నమాట. చూడండి బాగుందా? ఆ ఎదురుకుండా కనిపించి ఇదంతా కూడా ఏంటంటే అక్కడికి వచ్చేసరికి సముద్రం అనమాట. ఓ పక్క నుంచి సముద్రం ఉంటుంది, ఇటు నుంచి వచ్చేది ఇది ఉప్పేరు. ఈ ఉప్పేరులోంచి అలా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అది. మెల్లిగా సముద్రం మొత్తం ద్వారానికి వచ్చాం మనం. చూడండి ఎంత బాగుందో ఇక్కడి నుంచి. ఇక్కడ చూడడానికి అంటే కెమెరాలో కనిపించట్లేదేమో కానీ ఇక్కడ నుంచి మామూలుగా కళ్ళకి కనిపిస్తే కొంచెం రెడ్ కలర్లో చూసారా అక్కడ రెడ్ కలర్లో ఉన్నదంతా సముద్రం. ఇదంతా ఈ నీలం రంగులో ఉన్నదంతా కూడా ఉట్టేరన్నమాట. ఇదిగో వీళ్ళు ఎలా తీసుకెళ్తారు. ఆ ముందుకెళ్తే ఓప్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూద్దామని అనుకున్నాను కానీ నాకు వెనకాల తోడు ఎవరో లేకపోవడంతో అక్కడ వెళ్ళడం అవ్వలేదు. కనీసం 4 ఉంటే ఇదంతా కూడా మంచి చేయొచ్చు. అంటే ఇక్కడ బోటింగు, ఇక్కడ హోప్ ఐలాండ్ అన్నీ కూడా తిప్పచ్చు. అక్కడి నుంచి ఎన్ఎఫ్సిఎల్ అవి కనిపిస్తున్నాయి ఆ దూరం నుంచి. అలా మన కళ్ళకి కనిపిస్తున్నాయి. యాక్చువల్గా కెమెరాలో ఇంట్లో కనిపించలేదు. చూడండి ఇది కిందన ఈ ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ గుర్రపు డెక్క అవి మొత్తం నీళ్ళని పాడు చేస్తాయి. ప్రతి చోట అక్కడ వ్యవసాయాన్ని పాడు చేస్తారు. జాగ్రత్తగా గమనించగలిగితే చూడండి నీటిలో ఎంత తేడా ఉందో. అదేమో సముద్రం ద్వారా అదంతా సముద్రం అనమాట, ఎర్ర నీరు వచ్చేది. ఈ గ్రీన్ కలర్ వాటర్లో ఉన్నప్పుడు కూడా మామూలు ఇది సీగల్స్ చూడండి ఎలా ఉన్నాయో అక్కడ కనిపిస్తుందా. రెడ్ కలర్లో ఉన్నదంతా సముద్రం నీరు. అందరూ మంచి కేరింతలు కొడుతూ జాగ్రత్తగా అబ్జర్వేషన్ కూడా ఎలా చూస్తున్నారు చూడండి మా బోట్లో కూడా. ఇటు నుంచి వెళ్తే రాజస్ అని ఇది ఒక తో ఉంటుంది. స్పీడ్ బోట్స్లో ఇలా తీసుకెళ్తారు, ఎందుకంటే అవి చిన్నవి కదా. ఈ సందులో ఎక్కడి నుంచో తీసుకెళ్తారు, ఇక్కడి నుంచి లోపలికి తిప్పి తీసుకెళ్తారు. చూడండి నీరు ఓ పక్క నుంచి చెట్లు, అసలు నిజంగా చాలా అందంగా ఉంది. ఈ సీనరీ కోసం ఇంత దూరం వస్తాం మనం కష్టపడి. చూడండి కొంగ ఇందాక దూరంగా చూసాం కదా, ఇప్పుడు దగ్గరగా అన్నమాట. అయితే ఈలోగా ఇటుకేసి ఒక పిల్లి కూడా కనిపించింది. కాకపోతే ఏంటంటే అది మనం క్యాప్చర్ అయ్యేలాగా పారిపోయింది అన్నమాట. ఈ కొంగ కూడా ఉంటుంది ఇక్కడ, కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. సరే చెట్టు మీద ఆఖరిగా చూడండి నీళ్ళ దగ్గర నుంచి మనం అంటే ఉప్పుటేరు సముద్రం కలిసే చోట్లోంచి మనం బోట్లో వెళ్తున్నాం అనమాట. దీన్ని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు, మడ అడవులు అంటారు, ఇలా రకరకాలుగా ఏదే ఇంక దగ్గరికి వచ్చేస్తున్నాం. ఆ కనిపించేది ఏదైతే ఉందో అది మన మళ్ళీ చెట్టి అక్కడే మళ్ళీ ఆగిపోతుంది. చూడండి ఇక్కడ కూడా వాచ్ పాయింట్ ఇందాక మనం వచ్చాం ఇక్కడికి మామూలుగా లోపల నుంచి ఆ వాచ్ పాయింట్. చూడండి ఇప్పుడు స్పీడ్ బోటు మన ముందు తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిసరి 2 ట్రిప్పులు కొడతాడు. ఇదిగా చూడండి అదిగా సరే ఏమని చెప్పి అది కాదు అలా తిప్పుతాడు. ఇదంతా మనం బోట్లోకి తీస్తున్నాము. అదిగా అయిపోయింది లాస్ట్. మనం ఇలా ఈ రూట్ చూసాము ఇందాక. తర్వాత ఏంటంటే ఇంక మిగిలింది ఈ రూట్ కూడా చూద్దాం. ఇంతకుముందు ఆ రూట్ చూసాం, ఈసారి ఇది చూద్దాం. ఇక్కడైతే కొంచెం మళ్ళీ వాటర్ తగ్గుతున్నట్టుంది బోటు, అందుచేత ఇలా ఉంది. ఎటుపక్క చూసినా అంతే. కాకపోతే ఏంటంటే ఈ చెట్లు మాత్రం ఒకే రకమైన చెట్లు ఉన్నాయి. ఇవి చూస్తున్నారు, ఇవి చూడండి, ఇది ఎలా చూపిస్తాను. ఇవన్నీ ఒకే రకమైన చెట్లు. ఎక్కడ ఏంటంటే ఇంకా అంటే పెద్ద వెరైటీ కాదు, ఇదేదో 11 రకాలు మాత్రమే పెరుగుతాయి. ఇక్కడ నీరు ఉంటుంది కదా, అందువల్ల అయ్యి ఉండొచ్చు. ఈ ప్రదేశం అంతా ఖాళీగా కనిపిస్తుంది. చాలా చెట్లు ఏవి చచ్చిపోయినట్టున్నాయి, ఇక్కడ లేవు. సో ఈ చెట్లు అంటే ఈ అడవులు పెరగాలి అంటే కనుక పొల్యూషన్ లేకుండా ఉండాలి. కనుక ఏంటంటే మనం పొల్యూషన్ చేయకూడదు, కొంచెం దానికి తగ్గట్టు
మిగిలినవన్నిటిని కూడా రెడీ చేసి పెట్టాలి, అంటే పరిస్థితులని. ఇది మొత్తానికి మళ్ళీ మనం ఇందాక చూసిన ఆ రూట్కే వెళ్తుంది, వెనక్కి తిరగట్లేదు. కనుక నేను వెనక్కి తిరిగిపోతాను. ఇక్కడ ఈ వాతావరణం మాత్రం హాయిగా, బయట ఎండ కాలిపోతుంది, అయినప్పటికీ కూడా ఏంటంటే లోపల చల్లగా ఉంది. ఒకటి నీరు, రెండోది ఏంటంటే చెట్ల నీడ, చల్లగా బాగుంది. ఎదుర్కొంటే క్యాఫ్టీరియా కనిపిస్తుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇది తిందాము, తిని మళ్ళీ వెనక్కి జై చలో జన్మభూమి అని చెప్పేసి అని మళ్ళీ తుని దాటుకుని, ఎందుకంటే నా జన్మభూమి అది కనుక దాటుకుని మళ్ళీ అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళిపోదాం. సెలవు, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వాచ్ టవర్ చూశారు కదా, ఇది ఎక్కి చూద్దాం. ఇది ఎగ్దమ్ 5 ఫ్లోర్లో ఉన్నట్టుంది. అది పైకి ఎక్కుతున్నాం మెల్లిగా. ఈ పైపులు పాడైపోయి ఉన్నాయి. పైకి ఎక్కడానికి కొంచెం చెప్పులు ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కండి పైకి. చూసారా, మొత్తానికి పైకి ఎక్కి చూస్తే అన్ని వైపుల నుంచి ఆ గ్రీనరీ చూడండి. కొన్ని వేల ఎకరాల్లో ఇది పూర్తిగా విస్తరించింది. ఈ మడ అడవులు చూస్తున్నారా, ఎంత బాగుంటుందంటే ఇలాగా నిజంగా. అది అలా చూడండి. దిస్ ఈజ్ టాప్ వ్యూ. 5 ఫ్లోర్స్ పైకి ఎక్కాము. 60 ఫీట్ హైట్ నుంచి దాదాపు ఇదిలా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంది. అలాగా కొంచెం ఎదురెండ అవుతుంది ఇటు. అసలు ప్రకృతిలో ఉన్నది ఏంటంటే చెప్పాను కదా, ఈ రంగు, ఈ చెట్లు, ఈ నీలం, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నది, చాలా అందంగా ఉంటాయి. ఇదే వ్యూ థర్డ్ ఫ్లోర్ నుంచి అనమాట. అంటే 2 ఫ్లోర్ల కింద దిగేశాను నేను ఇక్కడి నుంచి. ఇంకొంచెం కింద దిగాను ఇది 2nd ఫ్లోర్ నుంచి. దిగేటోడు ఈ మెట్లు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, ఒక మనిషి కూడా పట్టడు పూర్తిగా. అక్కడ కోతి చూసారా ఎలా ఉందో చెట్టు మీద. నన్ను చూసి భయపడి పైపై చెట్టు ఎక్కింది అది. ఇది ఆక్వా వరల్డ్. ఏముందో వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రకరకాలైనటువంటి రంగురంగుల చేపలు చూడండి ఎంత బాగున్నాయి. ఎక్వేరియంస్ అన్నమాట. ఇది ఆక్వా వరల్డ్ అంటే ఇది ఓన్లీ ఎక్వేరియం. ఇవి ఒక రకాలైనటువంటి చేపలు. ఈ మనుషులు ఫుడ్ దగ్గర అలవాటు పడి ఇవన్నీ మన కోసం వస్తుంది. ఇది కబు ఇంకో ఇటు కూడా ఉంది. సరే ఎక్వేరియంస్లో షార్క్స్ అన్నమాట. ఇక్కడికి చూసారండి ఇలా ఎక్వేరియం. మడ్ స్కిప్పర్స్ అని చెప్పేసి వీటి కళ్ళు 360 డిగ్రీలు తిరుగుతాయట. చూడండి, ఇది పాజ్ చేసి చదవండి. ఇందాక మనం లోపలికి వెళ్ళేటప్పుడు గ్లాస్ బ్రిడ్జ్లోంచి వెళ్ళాం, అంటే అద్దాల బ్రిడ్జ్. అది అవతల పక్కన ఉంది. ఇది రోప్ బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా రోప్ బ్రిడ్జ్. అది కదా ఇలా ఓకే అట్రాక్షన్స్ ఇవన్నీ చూడండి. ఇలా ఇంక బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడతోటి ఇది ఆఖరు. ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో మీ అందరి కోసం చాలా కష్టపడి చేశాను నేను. సరే, నా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నా అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో బాయ్ బాయ్. కోరింగా మడ్ ఫారెస్ట్ ఆర్ అదర్వైజ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, లేదు అంటే కనుక మడ అడవులు. అందరికీ బాయ్ బాయ్. పిల్లలకి చిన్న పార్కులా పెట్టారు ఇక్కడ. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు. సో హ్యాపీగా పిల్లలందరూ చూసారా, ఉత్సాహంగా ఉయ్యాలు ఊతున్నారు, జారుడు బలాలు జారుతున్నారు. బాగుంది. ఇది 12 సంవత్సరాల పిల్లలకు మాత్రమే. చూసారా ఇక్కడ, ఇది రోప్ వే అన్నమాట. దీని మీద నుంచి నడుచుకుంటూ వెళ్తారు, అందు నుంచి గెంతుతారు.
ఇక్కడ ఒక చిన్న నర్సరీ కూడా ఉంది. సేల్కి కాదనుకుంటాను ఇవన్నీ, జస్ట్ అందం కోసం పెట్టినట్టున్నారు. వెహికల్ వచ్చేస్తున్నారు అన్నమాట.